మనమైతే మాత్రం ఈరోజు ఒక భయంకరమైన కాలం నుంచి అయితే మన బోట్లు అయితే తీసుకువెళ్తున్నాం. అసలు మనం వెళ్ళే కాలం ఎక్కడైతే మీకు తెలియాలంటే ఈ వీడియో చివరిగా చూసాను ఫ్రెండ్స్. అయితే మాత్రం అది ఫ్రెండ్స్, నేను మీ పడిచిన్నోని ఈ రోజు అయితే మేము బైరాపని అయితే వచ్చాము. బైరాపని ఎందుకు వచ్చామంటే మాకు కవ్వాలని పట్టి ఈ కవ్వాలు అమ్మడానికని ఈ బైరాపని అయితే వచ్చాము. ఈ బైరాపని వచ్చినప్పుడు ఈ కాలువల నుండి రావాలి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు ఈ కాలంలో కొంచెం భయపడతారు, ఎందుకంటే ఎవరు కూడా కనబడరు. ఈ కాలంలో వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం భయపడతారు నిజంగా అయితే మాత్రం. ఎందుకంటే దీనికి ఈ కాలం రావడానికి చాలా మార్గాలు అయితే ఉంటాయి. కొత్త వారు తెలియని వారైతే మార్గంలో ఆ మార్గం రాబో ఈ మార్గంలో వెళ్ళిపోతుంటారు. మా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి ఏడుతున్నారు కాబట్టి తెలుసండి, మాకు కూడా సరిగ్గా తెలియదు ఈ భైరవపం కాలం ఏ విధంగా రావాలనేది. మా పెద్దవాళ్ళకి బాగా తెలుసు. చివరికైతే భైరవపంలో వచ్చేసి ఇప్పుడైతే ఈ కవర్లు అయితే అమ్మేస్తున్నాము. చూస్తారు కదా, కాస్ట్ కూడా తక్కువే. ఇక్కడైతే మాత్రం మా ఒప్పటి మీద చాలా తక్కువ కాస్ట్ అయితే మాత్రం. దాంతో మా ఇంజిన్ ట్రబుల్ అనేది వచ్చింది, దానివల్ల మేము బైరాపల్లి దిగాము. ఇప్పుడు కాకినాడ మెకానిక్ పిలిచి ఇంజిన్ అయితే రిపేరింగ్ చేస్తున్నాం. అలాగే మేము పెద్ద అయితే చేపలను అమ్మేసి డబ్బులు తీసుకుని ఈరోజు బైరాపల్లిలో ఉండిపోయాము. మాతో పాటు చాలా బోట్లు అయితే ఉన్నాయి బైరాపల్లి అయితే మాత్రం. చూసారు కదా, ఈరోజు వంట అయితే ఇక్కడే చేసుకుంటున్నాము. ఈరోజు వంటలోకి ఒక వంజరం 3 తెల్ల చందువులు అయితే తీసుకున్నాం. అలాగే కొన్ని కొద్దులను ఒక 20 మందిలో ఉంటారు సరిపోదు కాబట్టి కొద్దులు అనేది తీసుకున్నాం. చూసి కదా, ఈరోజు మంచి కూర. ఈరోజు ఎగురైతే వండుకుంటున్నాం కూర అయితే మాత్రం. సందువ చేపలు అయితే కోసుకున్నాం. చూసారు కదా, చిన్న చిన్న మొక్కలు కోసుకున్నాం, ఎందుకంటే 20 మంది ఉంటారు సరిపోదు కానీ చిన్న చిన్న మొక్కలు అయితే కోసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర దంచుకుంటున్నాం. చేప కూడా చేసేసినట్టు చూసారు కదా. నెక్స్ట్ వీడియో చెప్తాను చేపల కూర ఏ విధంగా వండుకున్నాను.